ఏపీలో కరెంటు బిల్లుల మోత మోగుతోంది. నెలకు 10,000 రూపాయల కరెంటు బిల్లు రావాల్సి ఉండగా 97,000 పైన వచ్చిందంటూ మిల్లు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంత బిల్లు వచ్చిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరులో జరిగింది. లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ ఫ్లోర్ మిల్ను గత 4 ఏళ్లుగా నడుపుతున్నాడు యజమాని. అయితే ప్రతి నెల 9,000 నుంచి 10,000 లోపు కరెంటు బిల్లు వచ్చేది. కానీ గత నెల విద్యుత్ అధికారులు స్మార్ట్ మీటర్ బిగించారు. అయితే 10,000 రూపాయల లోపే బిల్లు వస్తుంది అనుకుంటే ఏకంగా 97,500 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. దీంతో విద్యుత్ బిల్లు తీసుకుని ఏడీని కలవగా బిల్లు కట్టమని చెప్పినట్టు వాపోతున్నాడు బాధితుడు. ఇంత బిల్లు ఎలా కట్టాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. $9,000 నుంచి 10,000 వరకు వస్తుంది కరెంటు బిల్లు. ఈ నెల వచ్చేసి స్మార్ట్ మీటర్లు బిగించినారు. దానికి స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత 97,550 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది. మాకు ఉద్యోగాలు లేవు. కనీసం ఏదన్నా మా పని మేము చేసుకుందాం అనుకుంటే ఈ మాదిరి కరెంటు బిల్లు వస్తే మేము ఎలాగ కట్టాలి? మా ఏడీ సార్ కాడికి పోతే నాకు సంబంధం లేదు, ఏడీ సార్ కాడికి పొమ్మన్నారు. ఏడీ సార్ కాడికి పోతే ఏఈనే కట్టమని అడగండి పోయేసి అని చెప్పి అన్నారు. మాకు దయచేసి